పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. ఈ వారంలో మన బిడ్డలందరూ కూడా చాలామంది వారి యొక్క ప్రయాణాలు, సమ్మర్ సెలవులు కదా, వారి యొక్క ప్రయాణాలు, వాళ్ళ బంధువుల యొక్క వివాహాలు, ఈ కార్యక్రమాలకు వెళుతూ వచ్చారు. దేవుడు వారిని కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా, మరొకసారి. ఓకే, గత వారంలో ప్రభు కొన్ని మాటలు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు ఏమిటి? నీ దేవుడనైన యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో కొన్ని విషయాలు మనము గత వారములో నేర్చుకుంటూ వచ్చాము. ప్రభు ఏం చెప్పాడు? చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి అంతే. అదే, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆయన మన కుడి చేతిని పట్టుకొనుచున్న దేవుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని ఆయన మనలో ఉన్న భయాన్ని తొలగించి, మనలో ఉన్న కలవరాన్ని తొలగించి, మనలో ఉన్నటువంటి ఆ భీతిని తొలగించి, ఆ భయం అనే మాటను ఆయన తొలగించి ఇప్పుడు మన యొక్క కుడి చేతిని పట్టుకొని నడిపించుచున్నాడు. హల్లెలూయా. రైట్. మీకు కొన్ని మాటలను చెప్పాను. ప్రభు మన చెయ్యి పట్టుకుంటే, హల్లెలూయా, ప్రభు మన చెయ్యి పట్టుకుంటే మనకి ఎలా ఉంటుందట? సమస్తమును తేటగా కనబడుతుంది. ఆ గుడ్డివాని యొక్క చేతిని పట్టుకొని ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని కన్నుల మీద చేతులుంచిన తరువాత వాడు తేటగా చూడగలుగుతూ వచ్చాడు. రెండవదిగా, దేవుడు మన చేతిని పట్టుకుంటే ఎలా మాట్లాడతామట? తేటగా మాట్లాడగలుగుతాం. ఎలా మాట్లాడతాం? మనము తేటగా మాట్లాడతాం. అంటే క్లారిటీగా, అర్థమయ్యే రీతిగా దేవుని యొక్క సన్నిధానములో మనము మాట్లాడగలుగుతాం. అలాగున దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా తేటగా మాట్లాడడం అంటే ప్రార్థనలో మన గొప్పతనాన్ని దేవుని యొక్క సన్నిధానంలో పెంచుకోవటమని దీనికి అర్థము. హల్లెలూయా. మన ప్రార్థన ఆయనకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? ఏదో మనం ప్రార్థించుకున్నాం, వెళ్ళిపోయినాము అంటే కుదరదు. మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో మంచిగా అంగీకరించబడాలి. క్లారిటీగా చేశాడు. ఎవరైనా? ఏలియా గారు ప్రార్థన చేశాడు.
నేను ఎవరి సన్నిధానంలో నిలవబడి ఉన్నానో జీవము కలిగిన యెహోవా తోడు 3.5 సంవత్సరముల వరకు మంచైనను రాదు, వర్షమైనను రాదు అని చెప్పి ప్రార్థిస్తే దేవుడు అలాగున చేశాడు. అగ్ని కురవమంటే కురిసింది, ఆగిపోమ్మంటే ఆగిపోయింది. అంటే ఆయన దేవునితో మాట్లాడే విధానము ఎలా ఉందనంటే తేటగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తర్వాత పేతురు, యోహానులు ఏమన్నారు? చాలా తేటగా వానితో మాట్లాడి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏమని? మా యొద్ద వెండి బంగారములు లేవు నీకు ఇచ్చుటకు, మేమేం కలిగి ఉన్నాము? క్రీస్తు యొక్క నామము, ప్రభు యొక్క నామమును కలిగి ఉన్నాం గనుక యేసు నామమున నీవు లేచి నడవమని వానిని యేసయ్య నామములో ప్రార్థన చేసి నడిపించారు. ఆమేన్. అంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలని చెప్పాను మీకు? తేటగా మార్చబడునుగాక. హల్లెలూయా. దేవునితో మనం మాట్లాడే భావన, మనం మాట్లాడే విధానం, ఇలా చూడండి, నా వైపు చూడండి, తలలు పైకెత్తండి. మనం మాట్లాడే విధానం ఎంతో తేటగా మార్చబడునుగాక. హల్లెలూయా. అబ్రహాం గారు ప్రార్థన చేశాడు, తేటగా ప్రార్థన చేశాడు. ఎవరి నిమిత్తము? లోతు కొరకు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో నుంచి విడిపించబడాలని 50 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది, ఇలాగున అలా సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ ఈయన ప్రార్థన విధానం ఏంటి అనంటే లోతును రక్షించడానికే ఈయన చేసిన ప్రార్థన. ఆమేన్. రైట్. ఈ రోజున మరికొన్ని విషయాలు మనము దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. గత వారంలో ఎన్ని పాయింట్స్ చెప్పాను నేను? ఎన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాము? వింటున్నారా? బైబిల్ తీసుకున్నారా? నా వైపు చూడండి, అటు ఇటు చూడొద్దు. ఓకే. దేవుడు నీ చెయ్యిని పట్టుకుంటే నీ ప్రవర్తన మారుతుంది. హల్లెలూయా. ఇది 3వ విషయం. ప్రభువే గనుక నీ చెయ్యి పట్టుకుంటే నీ ప్రవర్తన దేవుని యొక్క సన్నిధానములో ఎలా మార్చబడుతుంది అని అంటే ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మారుచున్నది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం. హోషేయ గ్రంథము త్వరగా బాగా ఈ మాటలను మీరు వినండి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని ఉన్నాడా లేకపోతే కాలు పట్టుకొని ఉన్నాడా? చెప్పాలి. చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను కూడా నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు ఎఫ్రాయిమును ఆయన చెయ్యి పట్టుకొని నడిపించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. వినండి. ఎఫ్రాయిముకు చెయ్యి పట్టుకొని వారికి ఏమి నేర్పించాడట? నడక నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం నేర్పించాడు? నడక. అంటే అర్థం ఏంటంటే ప్రవర్తన నేర్పించాడు ఆయన. ఏం నేర్పించాడు? ప్రవర్తన. ఎఫ్రాయిముకు నడిచే నడక రావటం లేదు, ప్రవర్తించే ఆ ప్రవర్తన తన జీవితంలో నేర్చుకోలేకపోయాడు. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని మనం చూస్తే అతని చేతిని పట్టుకొని వానికి ఏమి నేర్పించాడట? నడక నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి.
బ్రదర్స్ ఎవరు చెప్పటంలా హల్లెలూయా. ఏమి నేర్పించాడు? కొంతమంది నడక ఎలాంటి నడక అంటే పీత నడక ఉంటుంది. ఎండ్రకాయ నడుస్తుంది కదా, ఎలా నడుస్తుంది? అది చక్కగా నడుస్తుంది. ఇట్లా చెప్పాలి, చక్కగా నడుస్తుంది. అది ఎలా నడుస్తుంది అంటే టింగ్ 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 రౌండ్ తిరుగుతుంది. ఇట్లా స్ట్రైట్గా నడవమని పెట్టినా అది నడవలేదు. ఎందుకని అంటే దాని నడక అలాంటిది. ఇంకొక సామెత ఉండాలి, కుక్కతోక ఎంత చక్కగా చేసినా వంకరే. బాగా తెలుసు మీకు ఈ సామెతలన్నీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని ఎంత చక్కగా చేద్దామన్నా, ఎంతగా దేవునిలో పరిశుద్ధ పరుద్దాము అని కోరుకుంటున్నా, ఏముందండి, వాళ్ళను ఏ రీతిగా దేవుని సన్నిధానంలో నడిపించుదాము అని ఆలోచన చేసినా కుక్కతోక వంకర అన్నట్లుగానే వాళ్ళ జీవితంలో కొనసాగించబడుతూ ఉంటూ ఉన్నారు. ఇంకొక మాట మనము చూచినప్పుడు, కడగబడినటువంటి పందిని దానికి ఎంత అలంకరణ చేసినా మరలా ఎక్కడికి వెళ్తుంది? అది బురదలోకి వెళ్తుంది. ఎందుకని? దాని స్వభావము అలాంటిది. అయితే ఈ ఒక చూడండి, ఎఫ్రాయిము జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, ఈ పీత నడక నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి, బాగా వినండి, ఆ తర్వాత మనం చూస్తే కుక్కతోక వంకర అన్నట్లుగా ఇలాగున నడిపించబడుతూ ఉన్నారు. పాము ఉందండి, చక్కగా నడుస్తుంది. అది ఇటు చక్కగా వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకని? దాని స్వభావమే అలాంటిది. కోతిని కనుక మనం ఇక్కడ నిలబెట్టి నువ్వు చక్కగా నడువు ఇటు అన్నామనుకో, నడుస్తుంది? అది నడచదు. దానికి ఏమిటి అలవాటు? కుప్పిగంతులు, ఎగిరే అలవాటు దానికి. అంటే నేనేమంటున్నానంటే, కొంతమంది జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారు? కోతి ఎగిరినట్లుగా వాళ్ళ ప్రవర్తన, కోతి గంతులు వేసినట్లుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితం కొనసాగించబడుతూ ఉంటుంది. ఒక్కచోట వాళ్ళు ఉండే రకము కాదు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి ఇలాగున ఎగురుతూనే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, నేను వానికి నడక నేర్పిస్తాను. హల్లెలూయా. ఏమి నేర్పిస్తా వానికి? ఎఫ్రాయిము, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడిపించబడడం కాదు, నీకు ఆలోచన వచ్చినట్లుగా నీవు కొనసాగించబడడం కాదు. నేను నీ చేతిని పట్టుకున్నాను, నీ చేతిని పట్టుకున్నాను కనుక ఇప్పుడు నేను నీకేం చేస్తానంటే నడకను నేర్పిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? నడక నేర్పిస్తున్నాడు. మారు మనసును పొంది బాప్తిసము తీసుకొని దేవుని యొక్క సన్నిధానములోనికి, సహవాసములోనికి, పాస్టర్ల సహవాసములోనికి, దేవుని బిడ్డల యొక్క సహవాసంలోనికి నడిపించబడుతూ వచ్చిన తర్వాత కూడా నీ అలవాటు మార్చుకోకపోతే, నీ పద్ధతులు మార్చుకోకపోతే, నీ ఒక ఆలోచనలు మారకపోతే, నీ పద్ధతుల విధానము దేవుని సన్నిధానంలో మారకపోతే, ఎవరు పట్టుకున్నారని నీ చెయ్యి? సాతానుడు పట్టుకున్నాడని. సబ్జెక్టులో బెల్లు ఉన్నారు మీరంతా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవడు పట్టుకున్నాడని? వాడు చెయ్యి పట్టుకుంటే ఎక్కడికి నడిపిస్తాడు? పాపపు యొక్క స్థలాలకు నడిపిస్తాడు. ఎక్కడికి? పాపపు యొక్క స్థలానికి నడిపిస్తాడు. పాపులున్న చోట నిన్ను నిలవబెడతాడు. పాపులందరూ ఎక్కడికి వెళతారు? నరకానికి వెళతారు. అందుకని ఆ నరకం అనబడుచున్న ఆ స్థలానికి తీసుకొని వెళతాడు వాడు. కానీ నీ చెయ్యి పట్టుకోవలసింది ఎవరు పట్టుకోవాలి? యేసయ్య నీ చెయ్యి పట్టుకోవాలి. ఆమేన్. ఆయన గనుక నీ చెయ్యి పట్టుకుంటే నువ్వు తేటగా మాట్లాడుతూ వచ్చావా? ఆయన గనుక నీ చెయ్యి పట్టుకుంటే తేటగా నీకు సమస్తమును కనబడుతుంది. పాపం అంటే ఏమిటో కనబడుతుంది, పరిశుద్ధత అంటే ఏమిటో కనబడుతుంది. ఇప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు కనుక ఇప్పుడు దేవుడు నీకేమి నేర్పిస్తాడనంటే
నడకను నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రవర్తన నేర్పిస్తాడు, ఒక పద్ధతి నేర్పిస్తాడు. ఎందుకని? ఆయన చెయ్యి పట్టుకుంటే నిన్ను నరకానికి వెళ్ళనీయుడు, నిన్ను పాపపు యొక్క స్థలాలకు తీసుకొని వెళ్ళడు ఆయన. ఎందుకని? మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. హల్లెలూయా. మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? పాపమును అసహించుకునే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధతలో నిలిచినటువంటి దేవుడు. గనుక ఈ రోజున ప్రభు యొక్క పాదాల చెంత మనం తెలుసుకొనవలసింది, నిలవవలసినది ఎక్కడయ్యా అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధమైన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక వాక్యం చక్కగా రాయబడి ఉంటుంది. ప్రసంగి 5:1. ఏం చదవద్దు, మీకు అందరికీ నోటెడ్. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, లోకంలో ఉంటే నిన్నెవడు చూడడు, లోకంలో తిరుగుతూ ఉంటే నిన్నెవడు పట్టించుకోడు. ఎప్పుడైతే మారు మనసును పొంది బాప్తిసము తీసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్పి, ఇదిగో ఈ బైబిల్ను చేతబట్టుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోనికి నువ్వు వస్తావో, అప్పుడు నీ ప్రవర్తనను అందరూ చూసేవాళ్ళే కనబడతారు. ఆమేన్. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. గట్టిగా స్తుతించాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన అందరూ గమనిస్తారు. లోకంలో ఉన్న దుర్మార్గుడు నీ ప్రవర్తన చూస్తాడు, లోకములో ఉన్న అనీతిమంతులు నీ ప్రవర్తన చూస్తారు, లోకములో ఉన్న ప్రతి మనుషుడు కూడా నీ ప్రవర్తన చూడగలుగుతాడు. ఎందుకని? నువ్వేం పట్టుకున్నావు? దేవుని పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతబట్టావు. అలాగనే పరిశుద్ధుడైన యేసయ్యను నీవు ధరించుకొని ఉన్నావు. ఆమేన్. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన నువ్వు ఏం ధరించుకున్నావు? చెప్పండి నోరు తెరిచి. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అందుకని నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అందరూ కూడా చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే, నీ ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి నువ్వు దాన్ని ఓపెన్ చేసి అలాగను వదిలేస్తే, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెయ్యి పట్టుకుంటే నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను నడిపిస్తాడు, నడక నేర్పిస్తాడు. ఎఫ్రాయిమును కుడి చెయ్యిని పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడను నేనే. వాని చెయ్యిని పట్టుకొని వానికి నడక నేర్పించాను, వానికి ప్రవర్తన నేర్పించాను, వానికి బుద్ధి నేర్పించాను. కారణం ఏంటంటే ఆయన ఏం పట్టుకొని ఉన్నాడు? చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుడు గనుక నీ చెయ్యి పట్టుకుంటే నీ ప్రవర్తన ఏమైపోతుందనంటే, ప్రభు సన్నిధానములో పరిశుద్ధమైన ప్రవర్తనగా మార్చబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున మన ప్రవర్తన మార్చబడాలని, చూడండి, మన కుటుంబం యొక్క ప్రవర్తన మార్చబడాలని ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన చెయ్యిని పట్టుకోవాలా వద్దా? పట్టుకుంటే ఆయన ఏం నేర్పిస్తున్నాడు? ప్రవర్తన నేర్పిస్తున్నాడు. తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పిస్తారు? మంచి ప్రవర్తన నేర్పిస్తాడు. రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిపించబడితే ఊరుకోరు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే ఊరుకోరు తల్లిదండ్రులు.
ఎందుకని? నీ జీవితం బాగుపడాలి, నీ జీవితం ఆశీర్వదించబడాలి, నీవు అత్యున్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలి పిల్లలు. అందుకని వాళ్ళకు నేర్పించేది ఏమిటి? ప్రవర్తన. చిన్న పొరపాటు చేసినా సరి చెయ్యబడాలని పిల్లలను తల్లిదండ్రులు గద్దిస్తారు. ఆమె వాళ్ళ మీద కోపమా? చెప్పండి. పిల్లలంటే కోపమా? కాదు. వాళ్ళ మీద ఎంత ప్రేమ కలిగి ఉంటేనే నువ్వు ఆ నడకను నేర్పిస్తున్నావు, ఆ ప్రవర్తనను నేర్పిస్తున్నావు. ఎఫ్రాయిము మీద దేవునికి ఎక్కువగా ప్రేమ ఉన్నది కనుక, ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక వానికి ఏం నేర్పించాడు? ప్రవర్తన నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే గనక చెయ్యి పట్టుకుంటే సారాయి కొట్టు దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏమండి? దేవుడు చెయ్యి పట్టుకుంటే సారాయి కొట్టు దగ్గరికి వెళ్తాడా? వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడే. అది కరోనా సమయం 2020లో. ఏమండి, నేను ఈ బళ్ళారి బైపాస్లో ఆ బ్రిడ్జి కింద ఉన్నాను. బ్రిడ్జి కింద ఒక వైన్ షాప్ ఉంది. అక్కడికి ఒక సహోదరుడు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు. నాకు బాగా పరిచయం ఉన్నవాడే, నేను బాగుగా ఎరిగినటువంటి వ్యక్తి. అసలు నేను ఉన్నానా లేదా అని కూడా తెలియటంలా. ఎందుకనంటే సాయంకాలం ఇన్ని గంటలకు ముయ్యబడుతుంది, ఇంక తెరవబడదు అనేటువంటి ఆజ్ఞలు జారీ అయినాయి. ఆ టైం అయిపోతే ఆ వైన్ షాపుని, ఆ మందు షాపుని క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. అందుకని నేను ఇలా నిలబడుకొని ఉన్నాను, నా ముందర పరిగెడతా ఉన్నాడు. ఎక్కడికి ఇంత పరిగెడుతున్నాడని చూస్తే వెళ్ళిపోయి వైన్ షాప్ దగ్గర కూర్చొని డబ్బులు అడావిడిగా తీసి జేబులో నుంచి ఆ మందు షాపులో డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఎవరితను? ప్రార్థన చేసేవాడే. ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకునేవాడే. అక్కడక్కడ మీటింగ్స్లలో కనబడతాడు. అర్థమవుతుందా? నేను అనుకున్నాను, ఇదేంట్రా బాబు, ఇతని గురించి ఏదేదో అనుకున్నా కదా నేను, ఇతడేంటి ఇంత పరిగెత్తుతూ ఉన్నాడు అని చూస్తే వెళ్ళి అడావిడిగా తీసుకొని జేబులో పెట్టుకొని పరారిక. దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుంటే ఏమి నేర్పిస్తాడు? ప్రవర్తన నేర్పిస్తాడు. నీవు కూడా చెయ్యి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అప్పుడప్పుడు దేవునికి మన చేతికి ఇస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు కదా. అందుకని మనోళ్ళు చాలా తెలివి కలిగినటువంటి వారు. అందుకని ఈయన చెయ్యి, వీళ్ళ చెయ్యి ఆయనకి ఇవ్వరు. ఏం చేస్తారు? ఆయన చెయ్యి వీళ్ళు పట్టుకుంటారు. అవసరానికి పట్టుకోవచ్చు, అవసరానికి వదిలేయచ్చు. మళ్ళీ దేవుడు వదిలేసినాడు అని చెప్పటం, ఇది కూడా పాయింటే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎఫ్రాయిముకు ఏమి నేర్పించా? నేను నడక నేర్పించాను. ఈ రోజున దేవుడు నిన్ను మందిరంలో తీసుకుని వచ్చి పెట్టింది ఎందుకయ్యానంటే పరిశుద్ధమైన నడక నీకు నేర్పడానికి, పరిశుద్ధమైన ప్రవర్తన నీకు దేవుడు నేర్పించడానికి. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడిపించబడడం కాదు, నీకు ఆలోచన వచ్చినట్టుగా నువ్వు కొనసాగించబడడం కాదు. దేవుడు నీకు ఒక నడక నేర్పించడానికే దైవ సేవకులను ఇక్కడ నిలవబెట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. ఆమేన్. దేవుని సేవకులను, దేవుని బిడ్డలకి మీరు ఆత్మీయ పిల్లలు. మాకు అర్థమవుతుందా? ఆత్మీయ పిల్లలైనటువంటి మిమ్ములను ఎలా నడిపించాలని మా ఆలోచన. చెప్పండి. ఎఫ్రాయిముకు దేవుడు ఎలా నడక నేర్పించాడో మేము కూడా మీకు అలాగున నడక నేర్పించి ఆయన సన్నిధానములోనికి తీసుకుని వెళ్ళాలి అని. ఆమేన్. కొంతమందికి మేము గద్దించి బుద్ధి చెప్పి మంచిగా హెచ్చరించి మాట్లాడామనుకో, ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. ఏమొస్తుంది? మనిషి మీద కట్టలు తెంచుకొని భయంకరమైనటువంటి అసూయ కలుగుతుంది. కానీ మనం అలాగున ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నడక నేర్పించిన వాడను
నేనే. ఆయన చెయ్యి మనం పట్టుకోవటం కాదు, కానీ ఆయనే మన చేతిని పట్టుకోవాలి. ప్రభువా, నా పిల్లలు మాట వినడం లేదయ్యా, నా జీవితంలో కూడా నీ చిత్తమును నెరవేర్చలేకపోతున్నానయ్యా, నా బిడ్డల చేతిని మీరు పట్టుకొని వాళ్లకు నడక నేర్పించండి. నా యజమానుడు చెయ్యి పట్టుకొని నడక నేర్పించండి, నా యజమానురాలు చెయ్యి పట్టుకొని నడక నేర్పించండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆయన ప్రవర్తన, నడక విధానాన్ని ఆయన నేర్పించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, మీరేం చదవద్దు, నేను చెప్తాను. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనంటే, నువ్వు యవనుడై ఉండినప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటికి నీవు నడిపించబడితివి, నీవు వృద్ధుడవైన తర్వాత ఏం చేస్తావు? నీ చేతులు నీవు ఇలా చాపుతావు, వేరొకడు వచ్చి నీ చేతులను పట్టుకుంటాడు. అప్పుడు కూడా ఏం చేస్తాడంటే, చేతులు పట్టుకొని నీకు ఇష్టం కాని చోటికి వాళ్ళు నిన్ను నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు యవనుడువై, నువ్వు యవనురాలువై ఉన్నప్పుడు నీ చేతిని మరొకరు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నీ అంతట నువ్వే లేచావు, నీ అంతట నువ్వే శక్తిని పొందుకున్నావు, నీ అంతట నువ్వే పరుగులెత్తావు. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత అంట ఇప్పుడు ఏం చేస్తారు? ఇటు చూడండి, రే పెద్దోడా చిన్నోడా చేతులు పట్టుకోరా, జారి పడతాండ్రా రే, పట్టుకో అని చేతులు నువ్వు చాపితే నీ దగ్గర ఉన్న వాళ్ళు చేతులు పట్టుకొని ఏం చేస్తారు? నడిపిస్తారు. అది నీకు ఇష్టం లేని చోటికి. నీకేమో ఇటువైపు వెళ్ళాలని, మరి నిన్ను నడిపించే వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలని? వాళ్ళకి ఇష్టం వచ్చిన చోటికి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యవనుడివై ఉన్నప్పుడు అంటే ఆత్మీయ పరిపక్వత లేనప్పుడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడిపించబడుతూ వచ్చావు. నువ్వు వృద్ధుడవైన తరువాత, అనగా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న తరువాత, పరిశుద్ధాత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడుచు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని చేత నీవు నింపబడి ఆయనలో ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు నువ్వు చేతులు చాపితే ఆ రెండు చేతులను ఆయన పట్టుకుంటాడు. పట్టుకొని ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? నీకు ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టమైనటువంటి స్థలములోనికి నిన్ను నడిపించునుగాక. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తా. పాడాలి. ఆమేన్, ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? తనకిష్టమైన చోటికి నడిపిస్తాడు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాలంటారు, మీరు పంపిస్తారా? ఎందుకని? అది వాడికి ఇష్టం వచ్చిన చోటికి వెళ్తే ఏ ప్రమాదంలో వెళ్ళిపోతాడో.
ఏ శత్రువు చేతిలో చిక్కుబడిపోతాడో, ఏ అన్యాయమైనటువంటి సహవాసాలు, అల్లరితనంగా తిరుగుతున్న పిల్లలతో కలిసి ఎక్కడ పాడైపోతాడో అన్న ఉద్దేశంతో నీ పిల్లలను వారితో మీరు పంపించరు. మరి దేవుడు చేయి పట్టుకుంటే ఏం చేస్తాడు? ఆయనకిష్టమైనటువంటి చోటికి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ రోజున ప్రభు యొక్క పాదాల చెంత మనం నేర్చుకునేది ఏమిటయ్యానంటే, ప్రభు చెప్పాడు, నేను నీ కుడి చెయ్యిని పట్టుకొని నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేయి పట్టుకుంటే నీ ప్రవర్తన ఏమైపోద్ది? మారిపోతుంది. మారిపోవాలి. ఇంకనూ నీ ప్రవర్తన మారలేదా? ఇంకనూ నీ ఆలోచనలు మారలేదా? ఇంకనూ పాపపు తలంపులతోనే జీవిస్తూ ఉన్నావా? నువ్వు అలా ఉంటే ఆయన నీ చెయ్యి పట్టుకోలేడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో నీ చెయ్యి పట్టుకొని పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. నీకు నడక నేర్పిస్తాడు, బుద్ధి నేర్పిస్తాడు, మందిరంలో పరిశుద్ధమైన పరిచర్య నేర్పిస్తాడు, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, సమాజంలో ఎంత గౌరవంగా బ్రతకాలో నేర్పిస్తాడు ఆయన. కాకపోతే ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. 4వ పాయింట్ అదేమిటంటే, దేవుని సన్నిధానంలో ఎవరైతే ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉంటారో వారిని ఆయన చెయ్యి పట్టుకునే దేవుడు. ఎవరిని పట్టుకుంటాడు? ఆదివారం ఒక్క రోజునా? నా వైపు చూడండి. ఆదివారం ఒక్కరోజా? కాదు. దేవుని మందిరములో ప్రార్థనలు ఉన్న సమయమంతయు కూడా, లేక నీ ఇంటిలో నువ్వు ఉన్నా దేవుని సన్నిధానములో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావే, అలాంటి వ్యక్తులనట ఆయన ఏం చేస్తాడంటే వారి కుడి చేతిని పట్టుకొని ఎక్కడికి నడిపిస్తాడనంటే ఆయన మహిమలోనికి నడిపిస్తాడట. హల్లెలూయా. ఏయ్ ఎలా అడుగుతా తిరగదు, కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. 73వ కీర్తన త్వరగా 73వ కీర్తన 23వ వాక్యం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఆమె ఏ చేయబట్టుకున్నాడట? ఆసాబు గారు రాస్తా ఉన్నారు కీర్తన. ఆయన రాస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఎల్లప్పుడూ ఎక్కడున్నాను? నీ యొద్దనే ఉన్నాను. నా కుడి చేయిని నీవు పట్టుకొని ఉన్నావు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధానములో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధి అని అంటే పరుగులెత్తేవాడు. దావీదు కీర్తనకారుడు ఏమన్నాడు? చిరకాలము నేను ఏమన్నాడు నాన్న? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయగోరుదును. అంటే దేవుడు ఎవరి కుడి చేయిని పట్టుకుంటాడనంటే దేవుని సన్నిధిలో కనబడే వారిని, దేవుని సన్నిధానములో ప్రార్థించే వారిని, ఎల్లప్పుడూ దేవుని సముఖములో ఎవరైతే కనబడతారో వాళ్ళ చేతిని పట్టుకునే దేవుడై ఉన్నాడు. కొంతమంది ఎప్పుడు కనబడతారు? సంవత్సరానికి 3 సార్లు కనబడతారు నామకార్థ క్రైస్తవులు. ఎన్నిసార్లు? 3 సార్లు. 1 క్రిస్మస్, 2 గుడ్ ఫ్రైడే, 3 ఈస్టర్. ఈ 3 ఆరాధనలకు తప్ప ఇక ఎప్పుడు కూడా వాళ్ళు పాలు పొందరు. అర్థమవుతుందా? బాగా గమనించండి.
గనుక దేవుని యొక్క సన్నిధానంలో నీవు ప్రతి ఆదివారం కూడా, బాగా వినండి, బుధవారము శనివారము అంటే నీకు కేటాయించబడిన, నీ సహవాసములో కేటాయించబడిన, నీ సేవకుడు నీకు నియమించిన ఆ ప్రార్థన కూడికలలో నువ్వు కనబడినప్పుడు ఏమవుతుంది? ఆయన నీ కుడి చేతిని పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది, నేను చెప్తాను, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో ఎప్పుడు కనబడుతూనే ఉన్నావుగా? కనబడుకోకున్నావా? చెప్పండి. కనబడితేనే కదా నీకు జాబులో శాలరీ వచ్చేది, అవునా కదా? హాజరు వేసుకుంటేనే కదా, నువ్వు అటెండ్ అవుతేనే కదా. లేదు నేను ఇంటి దగ్గరే ఉంటాను, నువ్వు హాజరు వేసుకో, నాకు నెల వచ్చేసరికి జీతం ఇయ్యి అని అంటే ఇస్తారా మీకు? ఇవ్వరు. ఎందుకని? అక్కడ అటెండ్ అవ్వాలి. అలాగనే దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు కనబడితే ఆయన ఏమిస్తాడు? నీకు జీతం ఇస్తాడు. దేవుని మందిరములో నివసించుట ఒక్క దినము కంటే 1000 దినముల శ్రేష్టం. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టత నీకు కనబడుతూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంటే పలుమార్లు దేవుని దగ్గర కనబడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆదివారం ఒకటి కనబడితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరికి కనబడరు వీళ్ళు. అర్థమవుతుందా? కొంతమంది నెలకు ఒక్కసారే కనబడతారు, నెలకు 2 సార్లే కనబడతారు. కాదు కాదు కాదు, దేవుని సన్నిధానంలో అంటున్నాడు కదా, ఏమని? నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే నేను నిలిచి ఉంటూ ఉన్నాను, నీవు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన తర్వాత 24వ వాక్యం చూన్నానా? నీ ఆలోచన చేత నన్ను నీవు నడిపించదవు. తర్వాత ఎక్కడికి చేరుస్తున్నావు? మహిమలోనికి చేరుస్తా ఉన్నావు. ఆయన కుడి చేతిని పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ కుడి చేతిని పట్టుకుంటే నిన్ను మరిచిపోయేవాడు కాదు. ఆయన నిన్ను తన మహిమలోనికి చేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నిన్ను చెయ్యి పట్టుకున్నది ఎందుకనంటే మధ్యలోనే విడిచిపెట్టడానికి కాదు, అసలు మహిమలోనికి అంటే విశ్రాంతిలోనికి తీసుకొని వెళ్ళేంత వరకు నిన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. మనకు మరియా మార్తలు వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల? అక్క చెల్లెళ్ళు. కరెక్ట్గానే చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి పిల్లలు, గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. రైట్. మార్త ఏం చేస్తూ ఉంది? వంట ఇంటిలోకి వెళ్ళిపోయి, కిచెన్ గదిలోకి వెళ్ళిపోయి అనేకమైనటువంటి పనులను ఏర్పాటు చేసుకొని చికెన్ బిర్యానీ చేస్తుంది, మటన్ బిర్యానీ చేస్తుంది, ఫ్రైలు చేస్తూ ఉంది, కర్రీ చేస్తూ ఉంది. అబ్బో చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ చెల్లి మరియమ్మ ఉందే, ఈ మరియ వెళ్ళి ఎక్కడ కూర్చున్నదట? ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధిస్తూ ఉంటే ఆయన మాటలు చక్కగా వింటూ ఉన్నది. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కొంతమందికి ఎంతసేపు తిండి మీదనే ఉంటుంది. ఏముంటుంది? ఏం తిందామా, ఏమి తాగుదామా అనేటువంటి ధ్యాసలో ఉంటారు. కానీ మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదట. ఆమె ఉత్తమమైనది ఏమిటి? ప్రభు యొక్క సన్నిధి. అప్పటికి వెళ్ళిపోయి, ప్రభువా నేను చాలా ప్రయాసపడుతున్నాను, నేను ఇంత ప్రయాసపడుతుంటే మీకు చింత లేదా? మా చెల్లిని నాకేం చేయాలి? మీరు ఇప్పుడు సహాయం చేయడానికి పంపించాలి కదా అని యేసు ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను ఎంచుకొని అసలైనటువంటి విషయాన్ని మరిచిపోయినావు. దేవుని సన్నిధానంలో నీవు ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలనంటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నది. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అది ఆమె యొద్ద నుండి
దేవుని యొక్క సన్నిధానములో మనము చూచినప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమిటి ఆ మాటనంటే, ఆమె దేవుని సన్నిధిని కోరుకొని ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధను వినుచుండెను. ఎప్పుడు కనబడాలి మనము? ఒక ఆదివారమేనా? చెప్పండి, నేను అడుగుతాను. ఈ రోజున వేకువ జామున నిజాయితీతో ఎత్తండి. వేకువ జామున లేచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది? వేకువ జామున యథార్థంగా ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు. నేనేమనుకుంటాను అని మాత్రం ఎత్తొద్దు. గట్టిగా ఎత్తండి. యథార్థంగా తెల్లవారు. ఎన్ని గంటలకు లేచినావు? 5 గంటలకు లేచినావు. వెరీ గుడ్. నరేష్, జాకబ్, ఏలీషన్న, మరి అజయ్ అన్న, అక్కడ మరి జయంతక్క, ఇక్కడ మేరెక్క, ఇంకా మిగతా వాళ్ళు లెగవలా. నువ్వు లేవలేదా? మరి చెయ్యెత్తలేదే. ఆఫ్ ఎత్తినావంటే ఆఫే లేచినావా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. అంటే ప్రతి దినము ఎక్కడ కనబడాలి మనము? చెప్పాలి పిల్లలు. నాయన ఈ రోజు నుంచైనా నీ కుటుంబం కొరకు నువ్వు దేవుని సన్నిధానంలో కనబడదువుగాక. నీ పిల్లల కొరకు దేవుని సన్నిధానంలో కనబడదువుగాక. నీ ఉద్యోగం దీవించబడుటకు దేవుని సన్నిధానంలో కనబడదువుగాక. నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదించబడుటకు దేవుని సన్నిధానంలో చేతులెత్తి కనబడదువుగాక. నీ కుటుంబ వ్యవస్థ దేవుని సన్నిధానములో వర్ధిల్లుటకు ఆయన సన్నిధానములో కనబడదువుగాక. నీ సంఘము, దేవుడు నీకు ఇచ్చిన సంఘము దేవుని సన్నిధానములో వర్ధిల్లునట్టుగా చేతులెత్తి ప్రార్థించుదువుగాక. దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సేవకులను బట్టి దేవుని సన్నిధానములో ప్రార్థన చేసేదవుగాక. వేకువ జామునే మేము లేచినప్పుడు ఏమిటండి? కుటుంబం కోసం కాదు, మా ఆరోగ్యాల కోసం కాదు, దేవుని సంఘ బిడ్డల కొరకు చేతులెత్తి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమేన్. నేను ఎల్లప్పుడూ ఎక్కడ కనబడాలి మనము? దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడాలి. ఆయన సన్నిధి అంటే ఏం చేయాలి? మనము పరిగెత్తాలి. ఆమేన్. ఏం చేయాలండి? పరుగులెత్తాలి. 9 గంటలకి ఆరాధన ప్రారంభించావు. ఎన్ని గంటలకు రాగలుగుతున్నావు? 12 గంటలకే ముగించబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే పరిగెత్తాలి. యెహోవా మందిరమునకు వెళుదము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేనేం చేస్తే హృదయమందు సంతోషించి తిని. దేవుని సన్నిధి. బెర్గమిన్స్ గారు ఆ సన్నిధిని గురించి ఒక చక్కని పాట రాశాడు. ఆ పాట నేను చాలాసార్లు ఆ పాటను అప్పుడు క్యాసెట్ రీలు ఉండేటివి, అది రివర్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మరలా దాన్ని ఆన్ చేసుకోవటం. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ పాట చేత నేను ప్రభు సన్నిధానంలో ఎంతో ఏడ్చుకుంటూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ గడుపుతూ వచ్చాను. నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని రాజా యేసు రాజా. నీ మైకులో రావాలి, నీ మైకులో రావాలి. రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పడాలి, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని
స్వరమినాలని రాజా యేసు రాజా ఆమేన్ రాజా యేసు రాజా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా సంపద సిరి సంపద సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు నీ సన్నిధే పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలి పరుగున వచ్చా నిన్ను చూడాలని నీ స్వరం వినాలని నీ స్వరం వినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ప్రార్థనలో ఎలా గడపాలంటే వినండి ప్రార్థనలో ఎలా గడపాలనంటే మనం ఆత్మ తృప్తి కలిగినంతగా నువ్వు ప్రార్థనలో గడుపుదువుగాక గట్టిగా ఆమేన్ ప్రార్థనలో ఏం కలగాలి చెప్పాలి ఏం కలగాలి తృప్తి కలగాలి మొక్కుబడి ప్రార్థన కాదు ఎవరో చూసి మన ప్రార్థన మెచ్చుకోవాలని కాదు ఎవరో మన ప్రార్థన చూసి మార్కులు వేయాలని కాదు సంఘము మనల్ని గొప్పగా చెప్పుకోవాలని ప్రార్థన కాదు నీ స్నేహితులు నీ బంధువులు గొప్పగా చెప్పుకోవాలనే ప్రార్థన కాదు నీ హృదయములో నీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో నీవు తృప్తిపరచబడాలి హల్లెలూయా ప్రభు నా ప్రార్థన విన్నాడు నా ప్రార్థన ఆలకించాడు నేను చేసే ఆరాధనలో నేను తృప్తి కలిగి ఉన్నాను నా ఆరాధన ప్రభు విన్నాడు అనేటువంటి నిశ్చయత నీ జీవితంలో నువ్వు కలిగి జీవించుదువుగాక అది ప్రార్థన నీ జీవితంలో నువ్వు తృప్తి కలిగినంతగా ప్రార్థన చేయాలి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు 4 గంటలకే లేచి ఆయన చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసుకొని 5 గంటలకి ప్రార్థన చేసుకొని 6 గంటలకల్లా బయటికి వచ్చేవాడట. విలేకరులు ఒక రోజున అడిగారు, అయ్యా మీరు రావాల్సింది 6 గంటలకు వచ్చేస్తారు, ఈ లోపున 1 గంట సేపు మీరు ఎవరితో రూమ్లో మాట్లాడుచున్నారు, ఎవరు తెల్లవారుజామునే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుచున్నారు, ఎవరితో మీరు చర్చించుచున్నారు అని మాట్లాడితే ఆయన అన్నాడట, నాకంటే గొప్ప ఆయన ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అయ్యా అమెరికాకు అధ్యక్షుడివి మీరు, అమెరికాకు అధ్యక్షుడు మీరు, అయినా మీకంటే గొప్పవాడు ఇంకెవరున్నారు అని అంటే ప్రపంచానికి గొప్పవాడున్నాడు, ప్రపంచానికే గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయనతో నేను మాట్లాడి వచ్చిన తర్వాతనే వీళ్ళతో మాట్లాడతాను.
ఆయనతో నేను పలకరించి వచ్చిన తర్వాతనే వీళ్ళ సమస్యల గురించి నేను మాట్లాడతాను. ఏమిటండి, రోజు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఆయన ప్రతి దినము ఆయనతో మాట్లాడకుండా బయటకు వచ్చి ప్రజలతో పలకరించేవాడు కాదు. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? నీ చదువుకు ఎంత నువ్వు ఉపయోగిస్తున్నావు నీ సమయాన్ని? దేవుని సన్నిధానంలో కనబడుటకు ఎంత సమయాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావు? నీ ఉద్యోగానికి నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చినావు? నీ వ్యక్తిగత విషయాలకు ఎంత సమయాన్ని ఇచ్చావు? దేవుని సన్నిధానములో గడుపుటకు నీకు సమయం లేదా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభము కంటే బాగా గమనించండి, ఆరంభంలో ఉన్న ప్రార్థన కంటే ముగింపు యొక్క ప్రార్థన, ముగింపు యొక్క జీవితం ఎలా ఉండాలట? మహిమకరంగా మార్చబడాలి. హల్లెలూయా. లాస్ట్ 5వ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటి అయ్యానంటే 45వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వాక్యం. 45వ అధ్యాయము 1వ వాక్యం. బాగా మీరు ఈ మాటను గమనించాలి. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేయి పట్టుకున్నాడు ఇక్కడ? కొరేసు అని అనబడుచున్న ఒక అన్యుడి యొక్క రాజు కుడి చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. బాగా వినండి అయ్యా, అన్యుడైనటువంటి ఆ రాజు యొక్క చేతిని ఎందుకు పట్టుకున్నావు అని అంటే, వినండి, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసత్వంగా వాళ్ళు జీవించుచూ ఉన్నారు. వాళ్ళను విడిపించే నాదుడు లేడు. ఒకవైపు మొరపెడుతూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఉపవాసాలు ఉంటూనే ఉన్నారు, కానీ వాళ్ళను విడిపించేవాడు ఎక్కడ కనిపించలేదు. బబులోను దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనంటే ఆ దేశాన్ని జయించగలిగిన వాడు కావాలి. అర్థమవుతుందా మీకు? కానీ ఆ రోజుల్లో బబులోను దేశాన్ని జయించుటకు ఎవడికి చేత కావటం లేదు. అనేక దేశాల మీద విజయం పొందుకొని వచ్చాడు అష్షూరు రాజు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు ఏం చేశాడనంటే అన్యుడైనటువంటి కొరేసు రాజును లేవనెత్తాడు. ఆమేన్. అతని కుడి చేతిని పట్టుకొని ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళు, యుద్ధము చేసి జయించిన తర్వాత నా ప్రజలను స్వాతంత్ర్యముగా ఇజ్రాయెల్ దేశానికి విడిచిపెట్టుము. ఆమేన్. ఇది దేవుని ద్వారా అతనికి ఆజ్ఞ జారీ అయినటువంటి మాట. ఇంకొక మాట చెబుతాను మీకు, చదవండి. జనులను జయించడానికి అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. రాజుల నడికట్లను అంటే ఒక బలవంతులను జయించుటకు అతని నడుమును కట్టి అతన్ని బలపరిచాడట దేవుడు. తర్వాత అతను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులను తెరిచెదను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా గట్టిగా హల్లెలూయా. చప్పట్లు చేతులతో రాలటం లేదా మీకు? ప్రైజ్ ది లార్డ్. నేను కొరేసు చేతిని పట్టుకొని ఏం చేశాను? రాజులను జయించుటకు అతన్ని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈ రోజున దేవుడు నీ కుడి చేతిని ఎందుకు పట్టుకున్నాడో తెలుసునా? నీకు జయము ఇవ్వడానికి, నీ పిల్లలకు జయం ఇవ్వడానికి, అన్ని విషయాల్లో విజయం పొందుకోవడానికి ఆయన నిన్ను చేతిని పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట, రాజుల నడికట్టను, నీకంటే బలవంతులను జయించుటకు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ సమస్యలైతే నీకు ఏ సమస్యలైతే, ఏ కన్నీళ్ళైతే, ఏ అవమానాలైతే నీ ఎదుట బలముగా కనబడుతున్నాయో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని జయించుటకు దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట అంటాడు, అతని ఎదుట నేనేమి తెరిచాను?
చెప్పండి ఏం తెరిచా నేను? తలుపులు వేయబడకుండా అతని ఎదుట ద్వారము అనబడుచున్న తలుపులు తెరిచే ఉంచి ఉన్నాను. ఏమిటయ్యా ఈ తలుపులు అంటే, ఆశీర్వాదమనే తలుపులు నీ కొరకు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుటకు అనే తలుపులు దేవుడు నీ ఎదుట నీ కొరకు తీసి ఉంచి ఉన్నాడు. నీ పిల్లల కొరకు ఆ ద్వారములు తెరిచి ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తు దీవించబడుటకు ఆ తలుపులను ఆయన ఏం చేశాడు? తెరిచి ఉంచి ఉన్నాడు. అందుకని ఈ సంవత్సరంలో వాగ్దానం ఏమిటి? మనకి గుర్తు లేనట్టున్నది కొంతమంది చెప్పటంలా. వాగ్దానం ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. హల్లెలూయా. కోరేసు రాజు ఎదుట తెరిచిన ద్వారములు, కోరేసు రాజు యొక్క కుడి చేతిని పట్టుకున్న దేవుడు నీ కుడి చేతిని, పిల్లల కుడి చేతిని, నీ కుటుంబాన్ని ఆయన చేతితో పట్టుకొనును గాక. నీ పిల్లల భవిష్యత్తు దేవుడు దీవించును గాక. నువ్వు కొనసాగించబడుతున్న ఏ వ్యాపారమైనా, ఏ ఉద్యోగములోనైనా దీవించబడి వర్ధిల్లుదువు గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వారములు దేవుడు తెరిచి అంధకార స్థలములలో ఉంచబడినటువంటి రహస్య ధననిధులను నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఇల్లంతా వెతుకుచూ ఉన్నారట. ఇల్లంతా వెతుకుచూ ఉన్నప్పుడు ఒక డాక్యుమెంట్ దొరికింది. దాదాపుగా వాళ్ళ నాన్నగారు చనిపోయి కూడా 20-30 సంవత్సరాలు అవుతుంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ డాక్యుమెంట్ దొరికితే ఏమైందనంటే, ఈ స్థలము వాళ్ళది 1 ఎకరము, అంటే ₹1,00,00,000 విలువ చేసే ఆ స్థలం డాక్యుమెంట్స్ కనబడ్డాయట. హల్లెలూయా. అరే, ఈ డాక్యుమెంట్ ఎక్కడిది, అసలు స్థలం ఎక్కడ ఉన్నదని మొత్తం ఆ డాక్యుమెంట్ చదివితే దాన్ని వేరే వాళ్లకు కొదువు పెట్టి ఉన్నారట. ఆ కొదువులో నుంచి విడిపించలేదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గరే ఉండిపోయినాయి. బాగా వినండి. అప్పుడు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళితే మేము ఇవ్వమన్నారండి. ఎలాగ ఇవ్వరో చూద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతే పాస్బుక్లన్నీ వీళ్ళ పేరు మీద అయిపోయినాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే, రహస్యమందు దాచబడి ఉన్న ధననిధులను దేవుడు నీకు ద్వారము అనే తలుపులను తెరిచి ఉంచి ఉన్నాడు. దేవుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించిన మనమందరం ప్రభు యొక్క పాదాల చెంత నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరము కూడా నోరు తెరవండి. మంచిగా మోకరించుదాం. మోకరించిన మనమందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన తలుపులు ఎన్నో కదా. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన తలుపులు ఎన్నో కదా. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన తలుపులు ఎన్నో కదా.
సముద్రాల సమృద్ధిని అనుభవింపజేసి, సముద్రాల సమృద్ధిని అనుభవింపజేసి, నీ సన్నిధిలో నిలిచే కృపను ఇచ్చితివే, నీ సన్నిధిలో నిలిచే కృపను ఇచ్చితివే. ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలాలో నీకెవ్వరు సాటి లేరయ్యా. ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలాలో నీకెవ్వరు సాటి లేరయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేదయ్యా. ఆమె నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేదయ్యా. ఇహ పరమందున నీవే దేవుడవు, ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలాలో నీకెవ్వరు సాటి లేరయ్యా, సాటి లేరయ్యా, సాటి లేరయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. భయపడకము, నేను నీ దేవుడైన యెహోవాను, నీ కుడి చేతిని పట్టుకొని నేను నీకు సహాయము చేయుచున్నానని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, మీరు కుడి చేతిని పట్టుకొని ఎఫ్రాయిమును నడక నేర్పించిన వాడవు నాయన, ప్రవర్తన నేర్పించిన వాడివి, పద్ధతులు నేర్పించిన వాడివి. ఈ రోజున సంఘానికి పరిశుద్ధమైన నడక నేర్పించబడునుగాక. కుటుంబాలలో ఉన్న విశ్వాసులైన బిడ్డలు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుదురుగాక. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనమన్నటువంటి లేఖనం ప్రతి వారిలో నెరవేర్చబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. రెండవదిగా తండ్రి, మీరు కుడి చేతిని పట్టుకుంటే విశ్రాంతిలోనికి, మహిమలోనికి చేర్చుచు ఉన్న దేవుడివి గనుక మీకు స్తోత్రాలు ప్రభువా. మధ్యలో విడిచిపెట్టేవాడివి కాదు నాయన, అనాథులుగా విడిచిపెట్టేవాడివి కాదు. నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానమును చేసి కుడి చేతిని పట్టుకొని విశ్రాంతిలోనికి నడిపిస్తున్న దేవుడివయ్యా. మా బిడ్డలందరూ కూడా పరిశుద్ధమైనటువంటి నీ మార్గములలో నడిపించబడుటకు కృప చూపించండి నాయన. నాయనా, ఈ రోజున మూడో విషయం ఎంతో చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. కొరేషును కుడి చేతిని పట్టుకొని అతని ఎదుట ఆశీర్వాదమనే తలుపులను తెరిచి ఉంచి ఉన్నారయ్యా. ఇదిగో రాజులను జయించుటకు అతని కుడి చేతిని పట్టుకొని ఉన్న దేవుడివయ్యా. ఈ రోజున ఎవరైతే ఓడిపోతూ ఉన్నారో, ఎవరైతే ఓటమి పాలవుతున్నారో వారందరినీ మీ కుడి చేతితో పట్టుకొని ప్రతి విషయములో జయమనుగ్రహించబడును గాక. ఉద్యోగాలలో జయమనుగ్రహించబడును గాక. ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితిని కలిగి ఉందుదురుగాక. చదువుల్లో ఆశీర్వదించబడుదురుగాక. ఉన్నతమైన స్థానాలను అధిరోహించుదురుగాక. కుటుంబములో దీవించబడాలి. వారు వెళుతున్న పనిలో, కొనసాగించబడుతున్న మార్గములో, ఆఫీసులలో మార్గములు తెరవబడునుగాక. ఈ తలుపులు ఎవడు వేయరేక ఉండుదునుగాక.
తండ్రి, ఇదిగో తలుపును ఎదుట తెరిచి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని వేయ నేరడు అని చెప్పావు తండ్రి. శత్రువును జయించగలిగిన అభిషేకాన్ని ఇవ్వండి నాయన. రహస్యమందు దాచబడి ఉన్న ధన నిధులను మాకును మా బిడ్డలకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నాయనా, అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యము చేయగలుగుటకు కృపను అనుగ్రహింప చేయమని నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. సహాయము చేయండి. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, కుటుంబాలన్నిటినీ దీవించండి. రాలేక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి కాచి కాపాడి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగి